కోట రామకృష్ణ గారితో ఏం లేదా మీకు పరిచయం? కోట రామకృష్ణ గారితో మామూలు పరిచయమే గానీ, వర్క్ చేయలేదు. అంటే ఆయనతో నేను ఏ సినిమాలో పనిచేయలేదు. ఓకే. ప్రతాప్ అని మా రూమ్‌మేట్. హుహుహు. అతను పని అతను కోట రామకృష్ణ దగ్గర హుహుహు. పనిచేశాడు. హుహు. తర్వాత ఒక పాట రాయటం కోసం ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. హుహు. ఆ విధంగా కోట రామకృష్ణ గారు పరిచయం. ఓకే. సో, ఆ విధంగా 2 దశాబ్దాలు బాగా గట్టి పని చేశారు కదా ఇద్దరు. కోట ఇద్దరు రామకృష్ణ గారు 100 సినిమాలు అయిపోయినాయి. కోట రామకృష్ణ గారు 100 సినిమాలయ్యాయి. హ్మ్. కోదండరామిరెడ్డి గారు 94 ఎన్ని అయ్యాయి. అదే 100 దగ్గరకొచ్చాడు ఆయన కూడా. దగ్గరకొచ్చారు. హ్మ్. సో, ఇద్దరు ఇండస్ట్రీలో చాలా పెద్ద ఒక హిట్లు ఇచ్చారు. బ్రహ్మాండమైన హిట్లు ఇచ్చారు. హ్మ్. ఒక్కసారి వరుసగా 18 సినిమాలు హిట్లు 18 సినిమాలు. కోదండరామిరెడ్డి గారివి. హుహుహు. చిత్రం ఏంటంటే, హ్మ్. ఎవరైనా నా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. హ్మ్. కోదండరామిరెడ్డి గారు ఆయన ముఖస్థ చెప్పాడాయన. హ్మ్. దేవుడా నాకొక ఫ్లాప్ ఈ దేవుడా అని కోరుకున్నాడంట. హ్మ్. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్లు ఒత్తిడి తట్టుకోలేక, హ్మ్. ఏంటండి నెలకి 3 హీరోలతో పెద్ద సినిమాలు చేయటం అంటే మాటలా? హ్మ్. అక్కడ కథ తెలియాలి, అక్కడ సీన్‌లు కావాలి, ఆ సీన్‌లు ప్రిపేర్ అవ్వాలి, హ్మ్. హ్మ్. మళ్ళా ఇక్కడికి రావాలి. మళ్ళా మధ్యలో 10 రోజులకి 10 రోజులకి మధ్యన 1 డే గ్యాప్ కూడా ఉండేది కాదు ఆయనకి. అదేలెండి. లొకేషన్ చేంజ్ అవుతా ఆ! ఉండేది. ఆ విధంగా ఓకే. సో, ఇండస్ట్రీలో ఏంటంటే డైరెక్ట్‌గే కాదు, ఆర్టిస్ట్‌కైనా కూడా అదే. టైమొస్తే టైం ఉండదు. టైం ఉండదు అనేటటువంటి మాట దీనికి సరిపోతుంది.